Thank you so much. That was perfect and all the very best, Andy. And advance congratulations, in fact. And now, జనరలీ అంటూ ఉంటారు ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని, కానీ ఒక స్త్రీకి సంబంధించిన ఫీలింగ్స్ని, స్త్రీ అడగాల్సిన ప్రశ్నల్ని, అండ్ ఈ సినిమా చూసిన తర్వాత స్త్రీ సెలబ్రేట్ చేసుకోబోతున్న సినిమాని మన అందరికీ అందించబోతున్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అఫ్ కోర్స్ వారి విజయం వెనకాల కూడా ఒక పవర్ఫుల్ మహిళ ఉన్నారు. మీడియా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలాగే సెవెంత్ దాటి మా రిలీజ్ తర్వాత కూడా ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వచ్చి హ్యాపీగా, చాలా గ్రేట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆయన వచ్చి ఒక ఇమోషనల్ గూగుల్ చేశారు, చాలా ఇమోషనల్ అయిపోయా. హ్యాపీగా మాట్లాడదాం అనుకున్నా కానీ నో, ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ ఆ జర్నీ మొదలైంది అరవింద్ గారు ఓకే వల్ల, అరవింద్ గారు ఎస్ వల్ల. ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే సందర్భంలో ఆయనకి స్క్రిప్ట్ గురించి తెలిసింది. అప్పుడు చెప్పారు, ఈ స్క్రిప్ట్కి ఒక వాల్యూ ఉంది, ఇది నువ్వు ఎప్పుడు తీసినా నా దగ్గరికే తీసుకోరా అని చెప్పారు. అప్పుడు ఆ చివరికి మీకే చేసాం సార్. అండ్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్రివిలేజ్. ఎక్కడో ఇంత ఒక ఇల్లస్ట్రియస్ ఇన్స్టిట్యూషన్, 53 years హిస్టరీ ఆఫ్ గీతా ఆర్ట్స్లో చిన్న ఎండ్లో నా పేరు కూడా ఉంటుందని ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. అండ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి థ్యాంక్ యూ సార్. నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు సార్, నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ స్టోరీ మీరు ఎనేబుల్ చేయడం వల్ల, ఎంపవర్ చేయడం వల్ల జరిగింది సార్. ఈ సినిమా నేను తీయగలిగాను, ఈ స్టోరీ చెప్పగలుగుతున్నాను. కానీ నేను ఎలా చెప్పాలనుకున్నానో అది చెప్పనిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ యూ నో హౌ డీప్లీ గ్రేట్ఫుల్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ 2 డార్లింగ్ ప్రొడ్యూసర్స్, విద్య గారు, ధీరజ్ గారు. బ్రో అనవసరంగా ఎమోషనల్ చేశారు బ్రో నన్ను. బట్ యా, దట్ అసైడ్, డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్ దాకా పట్టుకెళ్ళింది. యాక్చువల్లీ ఇంకో స్క్రిప్ట్ పట్టుకెళ్ళారు, కానీ గీతా ఆర్ట్స్ దగ్గర నన్ను తీసుకెళ్ళింది ధీరజ్ గారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ జర్నీ. ఎన్నో చూసాము. మీరు చెప్పినట్టు మీకు నేను బ్యాడ్ కాపు, నాకు మీరు బ్యాడ్ కాపు, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ప్రేమించుకున్నాము, అంతా అయిపోయాక కానీ ఒక్కసారి కూడా అది దే ఆల్వేస్ సే కపుల్స్ మధ్యలో ఆల్వేస్ హగ్ ఇట్ అవుట్ బిఫోర్ యూ గో టు బెడ్ అంటారు కదా. సో ఎడిట్లో నైట్ 3 o'clock అయినా 4 o'clock అయినా హగ్ చేసుకొని బయలుదేరేవాళ్ళం. అండ్ దట్ వాజ్ లవ్లీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. విద్య గారు, from day one, from the time she read the script, she's been championing the script. And without your conviction in the script, this wouldn't have happened. And whenever I have doubts, whenever I was confused, whenever I was a little down, ప్రతిసారి ఫోన్ చేసి మంచి సినిమా తీస్తున్నాం, నేను నమ్ముతున్న సినిమాని అని నాకు స్ట్రెంగ్త్ ఇచ్చేవారు. షీఈ్ లైక్ దిస్, షీఈ్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, షీఈ్ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ విద్య గారు నా లైఫ్లోకి రావడం వల్ల నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా అవసరం ఉంటారని కూడా నాకు తెలీదు, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని కూడా ఎప్పుడు అనుకోలేదు. షీ వాజ్ అ మ్యాసివ్ మారల్ సపోర్ట్ ఫర్ మీ. ఐ నెవర్ ఫర్గెట్ ఫర్ దాట్. నాకు తెలీదు హౌ మచ్ ఐ నీడెడ్ యూ ఇన్ మై లైఫ్ అట్ దట్ పాయింట్ అని, కానీ దేవుడు పంపించారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ వర్ దేర్ విత్ మీ అట్ దట్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ నెవర్ ఫర్గెట్ దట్. అండ్ మై డార్లింగ్ క్రూ, చోటా బ్రో, ప్రతి సినిమా కలిసే చేసాము, ఇంకా నేను ఏ సినిమా చేసినా మీరు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు అంటే నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు హైస్ మరీ హైస్ చూస్తా, లోస్ మరీ లోస్ చూస్తా, అవన్నీ చూసేది ఈయన ఎడిట్ రూమ్లో కూర్చొని, బ్రో ఏంటి బ్రో ఇది కరెక్ట్ అయినా, లేకపోతే బ్రో ఏమన్నా ఉందా బ్రో, అన్నీ ఆయనే చూశారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ జర్నీ విత్ మీ బ్రో. అండ్ ఈ సినిమా నేను రష్మికకి ఎప్పుడు చెప్పేవాడిని దట్ ఈ సినిమా చూసి ఇఫ్ పీపుల్ కెన్ గో హోమ్ అండ్ థింక్ దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ విన్ అని. ఆ ఫస్ట్ విన్ నాకు ఇచ్చింది చోటా గారు. నాకు ఒక బ్యూటిఫుల్ మాట, ఈ సినిమా ఆయన ఫస్ట్ టైం 1000 సార్లు చూసుంటారు, ప్రతి షాట్, ప్రతి సీన్. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా మేము ఒక స్క్రీనింగ్ చేసుకున్నాం మా టీం కోసం రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో. అక్కడ ఫస్ట్ టైం ఈయన సినిమాని మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు ఫ్లోలో చూశారు. ఫ్లోలో చూసి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, నేను అక్కడ స్క్రీనింగ్ నుంచి బయలుదేరాను, కార్ తీశాను, ఇంటికే వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళి ఒక 1/2 అవర్లో వైఫ్ని కలవబోతున్నాను, కానీ ఎందుకో డ్రైవ్ చేయాలని కూడా అనిపించట్లేదు, కార్ రోడ్లోనే ఆపేసి నా వైఫ్కి ఫోన్ చేసి, ఐ లవ్ యూ బంగారం, ఐ వాంట్ టు బీ అన్ ఈవెన్ బెటర్ హస్బెండ్ టు యూ, నీకేమైనా ఉంటే చెప్పు, ఐ విల్ ఇంప్రూవ్ అన్నారంట. And that is the most beautiful review I can get for this film. I hope it makes all the boys want to become better boyfriends. I hope it helps them